విద్యుత్ వాహనాల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోన్న నేపథ్యంలో పన్ను మినహాయింపు ఇవ్వటం సంతోషకరమైన విషయం. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో నెంబర్ 41 ద్వారా 2 ఏళ్ల పాటు ఈవీ పాలసీ అమల్లో ఉంటుందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు పన్ను మినహాయింపు ఈ రోజు నుండి తెలంగాణలో ఈవీ పాలసీ అమల్లోకి వస్తుంది. తెలంగాణలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ పాలసీ తీసుకొచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పాలసీ నవంబర్ 18, 2024 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు అమల్లో ఉంటుందన్నారు. ఈ పాలసీ ప్రకారం ఈవీల్లో 2 వీలర్స్, 4 వీలర్స్, కమర్షియల్ వాహనాలకు 100% పన్ను మినహాయింపు ఉంటుందన్నారు. వీటితో పాటు ఈవీల రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నామని ప్రకటించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్లో కాలుష్యం రాకుండా ఉండేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు. బైక్లు, ఆటో, ట్రాన్స్పోర్ట్, బస్సులకు 100% పన్ను మినహాయింపు ఇస్తున్నామన్నారు. అలాగే జంట నగరాల్లో ఈవీ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో హైదరాబాద్ను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దుతాం. గతంలో 2020 నుంచి 2030 ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చారు. 18వ తేదీ నుండి ఈ జీవో ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అమల్లోకి వస్తుంది. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు పరిమితి లేదు. ఎలక్ట్రిక్ కార్లు, ఆర్టీసీ బస్సులు, సంస్థల బస్సులు 100% ట్యాక్స్ మినహాయింపు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. హైదరాబాద్లో వాయు కాలుష్యంగా 83, పటాన్ చెరువులో 72 కాలుష్యం ఉందన్నారు. కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవీపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలన్నారు. హైదరాబాద్లో ఇప్పుడున్న 3000 బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. త్వరలోనే సిటీలో మొత్తం ఆర్టీసీ బస్సులు నడుస్తాయన్నారు. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు పరిమితి సంఖ్యలోనే ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్నారు. ఈవీ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నాం. భవిష్యత్తు తరాలను కాలుష్యం నుంచి కాపాడుకుందాం. వాహనాలు 15 సంవత్సరాలు దాటినా వాటికి స్క్రాప్ చేయాలని పాలసీ తెచ్చాం. ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్స్ తెస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున అనుమతి తీసుకుని క్షేత్రస్థాయిలో 4 రాష్ట్రాల్లో పర్యటించి బెస్ట్ ఈవీ పాలసీ తెస్తున్నాం. ఇప్పటి నుండి ఎలక్ట్రిక్ వాహనాలు అన్లిమిటెడ్గా కొనుక్కోవచ్చన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటున్నాయన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు చొరవ తీసుకుని ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఈవీ వాహనాలకు గతంలో 5000 వెహికల్స్ వరకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కడైనా ఒకటి ప్రమాదం జరిగితే ప్రజల మధ్య అపోహ సృష్టించొద్దు అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.